ఆదిలాబాద్లో పోలీసులు అంతర్జాతీయ చోరీల ముఠాను అరెస్ట్ చేసి కీలక విజయం సాధించారు. ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు, ఒక మధ్యప్రదేశ్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 8 లక్షల విలువైన 83.05 గ్రాముల బంగారం, 151.30 గ్రాముల వెండి, 7 మొబైళ్లు, ఐప్యాడ్, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పగటిపూట కుక్కర్లు అమ్ముతున్నట్లు నటించి రాత్రులు చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ముఠాలోని ఇతర సభ్యుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. చేయడం జరిగింది. 3-4 స్క్రూస్ అండ్ లోకల్ లాజిక్ చెకింగ్ అన్ని మనం చేయడం జరిగింది. 3-4 టీమ్స్ ఏర్పాటు చేశాము. ఈరోజు మార్నింగ్ మనం ముగ్గురు అక్యూజ్డ్ కి పట్టుకున్నాము. దీనిలో ముగ్గురు బంగ్లాదేశ్ నుంచి ఇదే పనికి వస్తారు. ఒక లోకల్ బ్రోకర్ పట్టుకొని బార్డర్ క్రాస్ చేసి మళ్ళీ దొంగతనం చేసి ప్రాపర్టీ మొత్తం తీసుకొని అక్కడ పోయి అక్కడ అమ్ముతారు. లోకల్ జైల్లో కొంతమంది వీళ్ళకి పరిచయం. దీనిలో వీళ్ళు 12 మంది గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళపైన మనం రెగ్యులర్ గా నిఘా పెడతాం. వీళ్ళ బంగ్లాదేశీ ఆధార్ కార్డ్, బంగ్లాదేశీ కార్డు కూడా చూస్తారు. అందువల్ల మనం ప్రతిసారి చెప్తాము ప్రెస్ మిత్రుల నుంచి కూడా అందరు ప్రజలకి, మీ ఇంటి నుంచి బయట పోయినప్పుడు దయచేసి ఆ బయట పెద్ద లాక్ పెట్టుకోవాలి. అంటే కోర్ట్ కి జమ అయ్యి అదే రోజు దొరుకుతుంది వాళ్ళకి. అయితే అంత డిఫికల్ట్ ప్రాసెస్ ఏమి ఉండదు. అంటే ఇండియన్ బంగ్లాదేశ్ లో కూడా వీళ్ళ మెంబర్స్ కొంతమంది జైల్లో ఉన్నారు. అక్కడ కూడా దొంగతనం చేస్తారు. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు దొరికారు. ముగ్గురే వచ్చారు.